హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి హాట్ స్టార్ లో తెలుగులో రిలీజ్ అయిన సార్ జమీన్ మూవీ. చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగాలేదు అని నాకైతే అసలు నచ్చలేదు కూడా. పూర్ రైటింగ్, ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్, సాంగ్స్ ఆర్ నాట్ గుడ్, ఇలా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి మూవీ నచ్చకపోవడానికి. మూవీలో అయితే ఓన్లీ ఒకే ఒక ట్విస్ట్ ఉంటది, అది కాస్త షాకింగ్ గా ఉంటది అని నచ్చింది కూడా. బట్ అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రెడిక్టబుల్. అసలు పృథ్వీరాజ్ సుకుమారన్ ఎందుకు ఈ మూవీని యాక్సెప్ట్ చేశాడో అర్థం కాలేదు. అంత పొటెన్షియల్ ఉన్న యాక్టర్ స్క్రిప్ట్స్ విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటారు. బట్ నాట్ షూర్ వాట్ హ్యాపెన్ బిహైండ్ ద సీన్స్. పచ్చిగా చెప్పాలంటే ఈ మూవీ వచ్చేసి మన విజయ్ రీసెంట్ మూవీ అయిన గోట్ మూవీ సెకండ్ హాఫ్ ని ఫుల్ లెంత్ మూవీగా చూసినట్టుంది యాజ్ ఇట్ ఈస్ గా. ఇంకా హీరో ఇబ్రహీం అలీ ఖాన్ ఫస్ట్ మూవీ నదియానా తర్వాత వచ్చిన ఈ మూవీ కూడా ఇట్ ఫెయిల్ టు ఇంప్రెస్. బట్ ఎనీవేస్ నోట్ మూవీ అయితే ఫ్యామిలీతో చూడొచ్చు. స్టోరీ అంతా కూడా కమాండర్ పృథ్వీరాజ్ అండ్ కాజల్ కి హర్మన్ అనే కొడుకుంటాడు. అతనికి కాస్త స్టామరింగ్ అండ్ వీక్ పర్సన్ అనమాట చిన్నప్పటి నుండి. అయితే ఒకనొక సిచ్యువేషన్ లో తన కొడుక లేక దేశం అనే పాయింట్ లో పృథ్వీరాజ్ తన కొడుకుని దూరం చేసుకుంటాడు. తర్వాత ఏమైంది అండ్ లాస్ట్ కి కలుసుకున్నారా లేదని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఓవరాల్ రీ ఆఫ్ ద మూవీ వచ్చేసి ప్యాట్రియాటిక్ డ్రామా జోనర్ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ అయితే నచ్చదు. అండ్ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.